సరేనమ్మా, మీకు ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తాను. ఆ జన్మంతం కన్యగానే ఉంటా. పారు, కన్యగానే ఉండిపోతావా? అంత నిగ్రహం ఉన్నదానికి ప్రేమలు పెటాకులు ఎందుకే? అమ్మా, నీ కళ్ళు మూసుకుపోయాయిగా, చాలు. మా కళ్ళు కూడా ముయ్యాలనా? కాదు, నేనే చెప్దాం అనుకున్నాను, కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది. ఎంతకు తెగించావే? సీతా సావిత్రిలాగా పతివ్రత అవుతావనుకున్నాను, వాళ్ళలాగా ఆదర్శవతి అవుతావనుకున్నాను. పార్వతి పేరు పెట్టుకున్నాను, నా ఆశలన్నీ నాశనం చేశావు. నేనేం చేశానమ్మా? ప్రేమించిన వాడినే పెళ్లాడతానన్నాను, వాళ్ళు అదే చేశారు. సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రునని, అర్ధాయునని తెలిసి కూడా సత్యవంతునే వరించింది. తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్లాడింది. వాళ్ళు దేవతలు, మనం మానవులు. కాదు, దానవులు. కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ళుకో. కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబో. అవునా? అయితే వారితోనే పెళ్ళవుతుంది. లేదా మళ్ళీ వాడి మాట ఎత్తావంటే ముక్కల కింద నరికేస్తాను. పార్వతి, ఈ కొంపిన అల్లరి పాలుగా